హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం HBO Maxలో ప్రీమియర్ అవుతున్న డ్యూన్ ప్రాఫెసీ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. ఒకవేళ అది కానీ మిస్ అయినట్టయితే డూ చెక్ ఇట్ అవుట్. సో లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్కి ప్రిన్స్ రిచెస్ పెళ్ళికొడుకు బాడీ కాలిపోయి చనిపోతాడు. అలానే ఇంకోవైపు సిస్టర్హుడ్ దగ్గరికి వచ్చిన వన్ ఆఫ్ ది సిస్టర్ అయిన కషాక్ కూడా అదే పరిస్థితి పడుతుంది. పెళ్లి కొడుకు చనిపోవడం, అలానే ఎంపరర్కి ట్రూత్ సేయర్గా వర్క్ చేసే కషా చనిపోవడం, అది కూడా సేమ్ వేలో చనిపోవడం వల్ల మొత్తం ఒక కాన్స్పిరసీ క్రియేట్ అవుతుంది. ఎపిసోడ్ 1లో రకేల్ చనిపోయే ముందు వాలియాకి ఒక మాట చెప్పి చనిపోతుంది కదా, నువ్వు ఒక బర్నింగ్ ట్రూత్ని చూస్తావు, మన సిస్టర్హుడ్ని డిస్ట్రాయ్ చేయడానికి ఒక పవర్ వస్తుంది, దాన్ని నువ్వు ఎలాగైనా ఆపాలి అని. రకేల్ చెప్పిన ప్రాఫెసీ ఇదేనేమో, కషా అండ్ ఆ ప్రిన్స్ ఇలా కాలిపోయి చనిపోవడమే బర్నింగ్ ట్రూత్ ఏమో అని వాలియా మదర్ సుపీరియర్ అనుకుంటుంది. కషా బాడీకి అటాప్సీ చేసినా సరే సరైన రీజన్ని కనిపెట్టలేకపోతారు. వెంటనే దీనికి రీజన్ తెలుసుకోవడానికి తన స్టూడెంట్స్లో ఒకరైన థియోడాసియాతో ఇంపీరియంకి స్టార్ట్ అవుతుంది వాలియా. తను తిరిగి వచ్చే వరకు సిస్టర్హుడ్ బాధ్యతల్ని తులా చేతిలో పెడుతుంది. అలానే తులా చేయాల్సిన టాస్క్ ఇంకొకటి ఉంది. అదేంటంటే కషాని చంపిన ఆ పవర్ని ఎలా ఆపాలో తెలుసుకోవడం. దాని గురించి చెప్పింది రకేలే కాబట్టి దాన్ని ఎలా ఆపాలో కూడా రకేల్కే తెలిసి ఉంటుందని చెప్పి చనిపోయిన రకేల్తో కనెక్ట్ అయ్యి మాట్లాడాలనుకుంటారు. ఈ పని చేయడానికి సిస్టర్స్ దగ్గర ఒక మెథడ్ ఉంది. ఎవరైతే యాగ్ సిస్టర్స్తో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళకి యాగనీ రిచువల్ అనేది ఒకటి చేస్తారు. ఈ రిచువల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఒక పాయిజన్ ఇచ్చి కామా టైప్ స్టేట్లోకి వెళ్ళేలాగా చేస్తారు. యాక్చువల్లీ ఈ పాయిజన్కి రెమెడీ ఆర్ యాంటీడోట్ ఏం ఉండదు. ఆ పాయిజన్ని బాడీలో ఉన్నప్పుడే ఫైట్ చేయాలి. ఈ ప్రాసెస్లో వాళ్ళు యాగ్ సిస్టర్స్తో కనెక్ట్ అవుతారన్నమాట. రకేల్కి ఒక డిసెండెంట్ సిస్టర్హుడ్లోనే ఉంటుంది. తన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ డాటర్ ఆమె లీలా. సిస్టర్హుడ్లో జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పరన్నమాట. లీలా చిన్నప్పుడే సిస్టర్హుడ్కి వచ్చినప్పుడు తనని తులాయే టేక్ కేర్ చేస్తుంది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి తులా రివీల్ చేస్తుంది లీలాకి, నువ్వు ఇలా రకేలా డిసెండెంట్, ఆమె చెప్పిన ప్రాఫెసీ ఇప్పుడు వచ్చినట్టుంది, దాన్ని నువ్వే ఆపగలవని చెప్పి లీలాని యాగనీ రిచువల్కి ఒప్పిస్తుంది. ఇంకోవైపు డెస్మాండ్ హట్ కింగ్ని కలిసి మీ మనసులో ఉన్నది నేను అర్థం చేసుకోగలను, అందుకే ఆ ప్రిన్స్ని చంపేశాను అంటాడు. ఇప్పుడు ఇది కానీ బయటకు వచ్చి కింగ్కి సంబంధించిన ఎంపరర్ సోల్జర్స్లో ఒకడే ప్రిన్స్ని చంపేశాడంటే ఆ ఆర్డర్ కింగే పాస్ చేశాడని వస్తుందని చెప్పి డెస్మాండ్ని అరెస్ట్ చేపిస్తాడు. డెస్మాండ్ హార్ట్ మాత్రం చాలా క్లారిటీతో ఉంటాడు. ఎవరేం అడిగినా తన ఇంటెన్షన్స్ మాత్రం ఇంపీరియంని కాపాడాలి, ఇంపీరియంకి సర్వ్ చేయాలని ఒక్కటే ఉంటుంది. ఆ రోజు రాత్రి ఎంపరర్ కొడుకైన కాన్స్టంటీన్ రిచెస్ హౌస్ కూతురు చనిపోయిన అబ్బాయి వాళ్ళ సిస్టర్తో పడుకుంటాడు. ఆ టైంలో కాన్స్టంటీన్ ఆ అమ్మాయికి చెప్తాడు, ఇలా మా ఫాదర్ మా సోల్జర్స్లో ఒకరిని అరెస్ట్ చేశాడు, వాడేనేమో మీ బ్రదర్ని చంపింది అని. ఎంపరర్ వైఫ్ ఎంపరర్కి ఒక అడ్వైజ్ ఇస్తుంది. ఏంటంటే ఎలాగో రిచెస్ హౌస్ అంటే వీళ్ళకి పడదు, కేవలం వాళ్ళ బ్యాటిల్ షిప్స్ కోసమే ఈ మ్యారేజ్ ప్రపోజల్కి ఒప్పుకుంటాడు, అలాంటిది మన ఎనిమీస్ కోసం మన ఫ్రెండ్స్ని ఎందుకు మనం అరెస్ట్ చేయాలి అంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ అంటే సోల్జర్ అయిన డెస్మాండ్ హార్ట్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ డే కోర్ట్ రూమ్లో రిచెస్ హౌస్ లీడర్ అయిన ఫర్డినాండ్ అడుగుతాడు, నువ్వు ఎవరినో సోల్జర్ని అరెస్ట్ చేసావంటగా, వాడు నాకు అప్పగించు, వాడే నా కొడుకుని చంపేసి ఉంటే నేను చూసుకుంటాను వాడి గురించి అని. బట్ కింగ్ దానికి ఒప్పుకోడు, ఇంకా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్తాడు. అప్పుడే అక్కడికి మదర్ సుపీరియర్ రావడంతో అందరూ కామవుతారు. అండ్ ఫర్డినాండ్ అక్కడి నుండి వెళ్ళిపోగానే మదర్ సుపీరియర్ కూడా కింగ్ని అదే అడుగుద్ది, నేను ఆ సస్పెక్ట్ని ఇంట్రోగేట్ చేయాలని. ఆల్సో కషా చనిపోయింది, దానికి కారణం కూడా అతనే అనుకుంటున్నాను. మదర్ సుపీరియర్ వీళ్ళ సైడే ఉందని అనుకుని కింగ్ కూడా ఒప్పుకుంటాడు. డెస్మాండ్ హార్ట్ అప్పుడు రివీల్ చేస్తాడు మదర్ సుపీరియర్కి, నేను ఆరకిస్ మీద ఉన్నప్పుడు నన్ను శాండ్ వామ్ మింగేసింది, బట్ నాకు రిటర్న్లో ఒక పవర్ ఇచ్చింది, ఎవరు చూడలేనివి నేను చూడగలను, కషాలో కరప్షన్ చూశాను అందుకే చంపేశాను, మీరు కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది, థ్రోన్ దగ్గర ఎవ్వరూ కరప్ట్ వాళ్ళు ఉండకూడదు, ఇంపీరియం థ్రోన్ని సేవ్ చేయడానికి నేను ఏమైనా చేస్తానని తన ఇంటెన్షన్స్ని క్లియర్గా చెప్తాడు డెస్మాండ్ హార్ట్. కింగ్ ఇప్పుడు డెస్మాండ్ హార్ట్ని తన వెపన్ లాగా వాడుకోవాలని అనుకుంటాడు. సో మదర్ సుపీరియర్ అతన్ని ఎక్యూజ్ చేసినా కాషాని చంపినందుకు కింగ్ ఒప్పుకోడు. ఈ ప్లానెట్ మీద ఉంటూ వేరే ఎక్కడో యూనివర్స్లో వేరే చోట ఉన్న కాషాని ఎలా చంపుతాడు, ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఏం డిసైడ్ అవ్వద్దని చెప్పి మదర్ సుపీరియర్ని అక్కడి నుండి పంపించేసి జైలు నుండి డెస్మాండ్ని రిలీజ్ చేసేస్తాడు కింగ్. నెక్స్ట్ డే కోర్ట్ రూమ్లో ఫర్డినాండ్ కింగ్ని బెదిరిస్తున్నప్పుడు డెస్మాండ్ హార్ట్ వచ్చి ఫర్డినాండ్ని ఆల్మోస్ట్ తన పవర్స్తో చంపేస్తాడు. బట్ లాస్ట్కి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి
భయపెట్టి వదిలేస్తాడనమాట. సో కింగ్కి ఇంకా డెస్మాండ్ని యూజ్ చేసి ఎవరిని ఎలా భయపెట్టి పవర్లో ఉండాలో అర్థమవుతుంది. మదర్ సుపీరియర్తో వచ్చిన స్టూడెంట్ ఉంది కదా థియోడోసియా, తనని ప్రిన్సెస్తో పాటు ఉంచుతుంది మదర్ సుపీరియర్. ఇప్పుడు ప్రిన్సెస్ని వీళ్ళ వైపు తిప్పుకోవడమే వీళ్ళకున్న ఛాన్స్. ఎందుకంటే ఎంపరర్ జావికో వీళ్ళ గ్రాస్ప్ నుండి పోతున్నట్టు ఫీల్ అవుతారు సిస్టర్హుడ్. అండ్ ఇదంతా ఇలా ఉండగా ఇంపీరియం స్వర్డ్స్మెన్ అయిన కెరియన్ ఇంపీరియం బిల్డింగ్ని అంతా ఇన్స్ అండ్ అవుట్స్ అన్ని స్కాన్ చేస్తాడు. ఆ స్కాన్ని తీసుకుని వెళ్ళి ఒక రెబిలియన్కి ఇస్తాడనమాట. ఆర్కిస్ మీద ఉన్న స్పైస్ని ప్రస్తుతం గ్రేట్ హౌసెస్ మాత్రమే కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కేవలం గ్రేట్ హౌసెస్ మాత్రమే కాదు, మిగతా అందరికీ కూడా ఆ స్పైస్ మీద కంట్రోల్ ఉండాలని చెప్పి ఒక రెబల్ గ్రూప్ ఫామ్ అవుద్ది. వాళ్ళే వీళ్ళు. సో ఇంపీరియం స్వర్డ్స్మెన్ కూడా వీళ్ళల్లో ఒకడని ఇక్కడ రివీల్ చేశారు. వీళ్ళు మాత్రమే కాదు, మదర్ సుపీరియర్ కూడా వెనకాల నుండి ఈ రెబల్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్లో ఎంపరర్ దగ్గరికి డెస్మాండ్ వచ్చి చెప్తాడు కదా ఆర్కిస్లో ఇంపీరియం మైన్ చేసిన స్పైస్ని స్మగ్లింగ్ చేస్తున్నారని. అది కూడా ఈ రెబల్సే చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వీళ్ళ మెయిన్ గోల్ వచ్చేసి ఇంపీరియంని థ్రోన్ని పడగొట్టడం. అండ్ ఇంకోవైపు డెస్మాండ్ హార్ట్ ఇంపీరియం జోల్కి ఎవరైనా వస్తే వదిలిపెట్టడం. అలా 2 ఆపోజిట్ ఫోర్స్ క్రియేట్ అయ్యాయన్నమాట. ఇంకోవైపు సిస్టర్హుడ్లో లీలాకి పాయిజన్ ఇస్తారు. తను అది తీసుకుని తన గ్రేట్ గ్రాండ్ మదర్ అయిన రకేలాతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు రకేలా కూతురు అండ్ లీలాకి గ్రేట్ గ్రాండ్ మదర్ అయిన డార్టియా విజన్స్ లీలాకి కనిపిస్తాయి. లైక్ మదర్ సుప్రీం వాలియా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు డార్టియాని వాయిస్ యూజ్ చేసి చంపేస్తుంది కదా, అది. మేబీ వాలియా అలా వాయిస్ యూజ్ చేసి చంపేసినందుకో ఏమో డార్టియా విజన్స్లో కనిపించి లీలాని డిస్ట్రాక్ట్ చేసేస్తుంది. సో అలా లీలా కామాలోకి వెళ్ళిపోతుంది. ఎంపరర్తో మీటింగ్ అయిన రోజు నైటే మదర్ సుపీరియర్ మళ్ళీ కింగ్ని మీట్ అవ్వాలని అనుకుంటుంది, ఏదో డిస్కస్ చేయడానికి ప్రైవేట్గా. బట్ అక్కడికి ఎంపరర్ రాకుండా డెస్మాండ్ వస్తాడు. డెస్మాండ్ మీద తన వాయిస్తో కంట్రోల్ చేయడానికి ట్రై చేసినప్పుడు అతనికి ఏం కాదు. ఇక నుండి మీ సర్వీసెస్ ఇంపీరియంకి అవసరం లేదని మదర్ సుపీరియర్కి వార్నింగ్ ఇవ్వడంతో ఆమె అక్కడి నుండి వచ్చేస్తుంది. సో ఎంపరర్ డెస్మాండ్ని తన పర్సనల్ గార్డ్గా పెట్టుకున్నాడని అర్థమవుతుంది ఇక్కడ. అక్కడితో ఎపిసోడ్ 2 ఎండ్ అయింది. ప్రతి ఎపిసోడ్లో స్టోరీ అయితే చాలా జరుగుతుంది, ఎక్కడా స్లో పేస్డ్గా అనిపించట్లేదు. సిరీస్ ఇలానే కంటిన్యూ అయితే చాలా బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి. ఈ సీజన్లో ఓన్లీ 6 ఎపిసోడ్సే ఉంటాయంట. సో ఇంకా మిగిలిన 4 ఎపిసోడ్స్ మాత్రమే. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ప్లాన్ చేశారో. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మేము ఎప్పుడు చెప్పేదే మీరు ఎప్పుడు వినేదే, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.